ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా వాళ్ళైతే ఇట్లా పిక్చర్లా అయిపోతూ ఉంటారు. బట్ యు నో దట్స్ ట్రూ. రీసెంట్గా నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. షీ సెడ్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సరే అని రొటీన్ టెస్ట్లో థైరాయిడ్, షుగర్స్, ఏఎంహెచ్ కూడా చేశాను. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏఎంహెచ్ 0.4 ఉంది. మా కజిన్ చెప్పింది ఏఎంహెచ్ 1 కన్నా తక్కువ ఉంటే యూ వోంట్ గెట్ ప్రెగ్నెంట్. సోషల్ మీడియా ఇస్ లైక్ 2 types. పాజిటివ్ గానే ఉంటుంది, ఒకటి నెగిటివ్ కూడా ఉంటుంది. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అన్నారు కదండి, వాట్ క్వాలిఫైస్ యాజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? నా దగ్గరకు వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో 15 days నైట్ షిఫ్ట్, 15 days మార్నింగ్ షిఫ్ట్, అంటే ఒక ప్యాటర్న్ అనేది ఏమి ఉండట్లేదు. నేను చూసే పేషెంట్స్లో 90% హై రిస్కే. మూవ్ యువర్ బాడీ ఇస్ మై కాన్సెప్ట్. పోస్ట్ డెలివరీ ఐ ఫీల్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ ఫేజ్ ఇన్ అవర్ ఉమెన్. డెలివరీ అవుతుందా, యువర్ బేబీ విల్ కమ్ అండ్ సిట్ నెక్స్ట్. అందరూ ఎలా అంటే స్టార్ట్ ఫీడింగ్. ఒక నిమిషం హ్యాపీ ఫీల్ అయినా, రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గే లోపల ది జస్ట్ బ్రింగ్ ద బేబీ అండ్ సే దిస్ ఈజ్ యువర్ బేబీ, స్టార్ట్ ఫీడింగ్. ఎండ్ ఆఫ్ ది డే ద మదర్ గోస్ త్రూ సో మచ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. దిస్ పీరియడ్ ఈస్ టఫ్. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా వాళ్ళైతే ఇట్లా పిక్చర్లా అయిపోతూ ఉంటారు. బట్ యు నో దట్స్ ట్రూ. చాలాసార్లు ప్రెగ్నెంట్ కదా, నువ్వు ప్రోటీన్ తీసుకో అంటే పేషెంట్ ఏమంటారంటే ఐఎమ్ టేకింగ్ 1 egg డాక్టర్. 1 egg 6 grams ఉంటాయని కూడా సగం మందికి కూడా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ ఐయుజిఆర్ రైట్ నౌ. ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకుంటే వచ్చి మెడికల్ టెస్ట్ చేసి వెళ్తున్నారు కదా, రిలయబుల్ కాదు ఆ రిపోర్ట్స్ అని చెప్తున్నారు. ఇస్ దట్ ట్రూ? 599 ఫుల్ ప్యాకేజ్ అని ఇస్తారు. 599కి అసలు ఒక టెస్ట్ కూడా అవ్వదు. హౌ కెన్ వీ గెట్ ఇట్ 599 అడిగితే దే సెడ్ లైక్ కొన్ని స్ట్రిప్స్ అలాంటివి ఉంటాయి విచ్ గెట్స్ ఎక్స్పైర్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చెయ్యాలి వాళ్ళు? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ YINT మనీ. దిస్ ఇస్ Anusha. ఈరోజు మనతో ఉన్నది డాక్టర్ మైత్రి శరణ్ గారు, హూజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ అండ్ అ కాస్మెటిక్ గైనాక్. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నంతవరకు నాకు అర్థమైంది, బట్ కాస్మెటిక్ గైనాక్ ఈ సబ్జెక్ట్ ఏంటి అన్నది నాకు కొత్త. సో విల్ ఫైండ్ అవుట్ మోర్. బట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ అండి, ఇప్పుడు 30s, లేట్ 20s, ఎర్లీ 30s ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ అన్నది రైట్ నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్. సో ఆ పాయింట్తోనే స్టార్ట్ చేస్తాను మిమ్మల్ని అడగడం, బికాజ్ యువర్ స్పెషాలిటీ లైస్ దేర్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి ఐ ఆస్క్ లేటర్, బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ అన్నది ఇప్పుడు IVF క్లినిక్లు చూస్తేనే ప్రాబ్లం ఏంటన్నది అసలు దీని గురించి తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ, అంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ పీపుల్ కమ్ అప్ విత్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 30 years, 30 కదా, ఇప్పుడు 35 అయిపోయింది. అంటే నౌ ద ఉమెన్ ఆర్ మోర్ ఆఫ్ కెరియర్ ఓరియంటెడ్. సో ఇప్పుడు పెళ్ళయ్యేదే 32. మళ్ళీ ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ అంటే దర్ వెయిటింగ్ బికాస్ దే వాంట్ టు ఎంజాయ్ దట్ లైఫ్ ఆర్ దే వాంట్ టు గివ్ ఇంపార్టెన్స్ బికాస్ 30 is the age where we give importance to our career also. So to balance both it was very difficult. సో ఏమంటుంటారంటే పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్, డాక్టర్ కెన్ ఐ వెయిట్, ఇంకొక 2 years వెయిట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ర్యాండమ్గా అలా ఏమి ఉండదు, అదర్వైజ్ తెలిసే బ్లీడింగ్ ఇష్యూస్ లేకపోతే పీరియడ్స్ అలా వచ్చినప్పుడు కూడా ఐ లాస్ట్ లైక్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనగానే లేదు డాక్టర్ ఐ వాంట్ టు వెయిట్ 4 more years, 5 more years కూడా అంటుంటారు. సో దట్ టైమ్ ద థింగ్ కమ్స్, అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేయడానికి ఓకే, బట్ యాజ్ అ గైనకాలజిస్ట్ ఇట్స్ మై డ్యూటీ టు టెల్ వెయిట్ చేయొచ్చా లేదా. సో వెయిట్ చేయొచ్చా లేదా ఇస్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ వేర్ వీ ఆస్క్ సమ్ బ్లడ్ టెస్ట్ ఆర్ సమ్ హౌ ఇస్ ద ఓవేరియన్ రిజర్వ్ అని చూసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ మేజర్లీ వీ డూ త్రూ AMH అండ్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్స్ ఇలాంటివి. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడేది AMH. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ AMH గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. AMH అంటే ఏంటంటే బేసిక్గా ఇట్స్ యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. అంటే మన బాడీలో ఎంతవరకు ఫాలికల్స్ ఉన్నాయి అని, అంటే ఎంత ఓవేరియన్ రిజర్వ్ ఉంది అని. అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి అడుగుతారు కెన్ ఐ వెయిట్ డాక్టర్ అని. ఐ కెనాట్ సే బై సీయింగ్ ఫేస్ కదా,
So that time that AMH plays a role, ante hormone. So what we do is we'll give the blood test and we'll see AMH. So basically AMH అనేది only it will tell how many eggs are left over. ఓకే. అంటే మీ ఫర్టిలిటీ ట్యాంక్ లో ఫ్యూయల్ ఉందా లేదా అని చెప్తుంది. బట్ ఇట్ వోంట్ టెల్ అట్ వాట్ టైమ్ యూ విల్ రీచ్, వెన్ యూ విల్ గెట్ ప్రెగ్నెంట్. ఫ్యూయల్ చెప్పదు, బట్ ఇట్ విల్ చెప్తుంది నీకు ఇంత తక్కువ ఉంది, టైమ్ ఇస్ టిక్కింగ్ అని సింపుల్ గా. సో బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లో విల్ టెల్ స్టార్ట్ ప్లానింగ్. లేకపోతే కొంతమందికి అవసరం పడుతుంది వేర్ వీ రిక్వైర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. బేస్డ్ ఆన్ దట్ వీ విల్ గివ్ యూ ఐడియా. ఒక్కొక్కసారి కొంత పేషెంట్స్కి వెయిట్ చేయాలని ఉంటుంది, స్టిల్ దేర్ AMH is coming down. Those time freezing eggs work అవుతుంది అనమాట. ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ గురించి కూడా ఇఫ్ యూ కెన్ ఎక్స్పాండ్, బికాస్ లైక్ యూ సెడ్ ఏజ్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు గెట్ మ్యారీడ్ వెన్ ఎవర్, అంటే వాళ్ళకి నచ్చినప్పుడు చేద్దాం అని అనుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బయోలాజికల్ క్లాక్. దాన్ని సెకండరీగా చూస్తున్నారు. సో ఎగ్స్ ఫ్రీజింగ్ హ్యాస్ ఆల్సో బికమ్ జనరల్ స్పోకెన్ అబౌట్ టాపిక్ అయింది ఎగ్స్ ఫ్రీజింగ్ అన్నది. ఈ ఫ్రీజింగ్ ఎగ్స్ గురించి ఒకసారి చెప్పండి, అంటే ప్రాసెస్ ఏంటి, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? సో ఎగ్ ఫ్రీజింగ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే క్యాన్సర్ పేషెంట్స్కు అలా ఉన్నప్పుడు, అంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఓవరీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి వీ యూస్ టు ఫ్రీజ్ ఎగ్స్. ఇట్స్ దేర్ ఫర్ సో లాంగ్ టైమ్. ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు వచ్చిందంటే యాజ్ యూ సెడ్ బయాలజికల్ క్లాక్ క్లిక్ అవుతున్నా కూడా మనం ఇంకా వెయిట్ చేయాలనుకున్నప్పుడు నౌ ఇట్ కేమ్ ఇన్ టు బూమ్. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఎగ్ ఫ్రీజింగ్. ఎప్పుడు అంటే ఇలాంటి కండిషన్స్కి ఉంది, అంటే యంగ్ గర్ల్ కీమోథెరపీ అవసరం, ఎగ్స్ ఎఫెక్ట్ అవుతాయని మనకు తెలుసు. అలాంటప్పుడు మనం ఎగ్స్ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళం, మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే వెన్ యూ వాంట్ టు పోస్ట్ పోన్, అంటే నేను చెప్పా కదా, అంటే ఇప్పుడు ఒక ఏజ్ లిమిట్ ఉందా డాక్టర్ అంటే 30 yearsకే నా దగ్గరకు వస్తూ ఉంటారు, 25 years నుంచి కూడా అడుగుతూ ఉంటారు షెల్ వి గో విత్ ద ఫ్రీజింగ్ అని. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ అండర్లయింగ్ గైనిక్ రిలేటెడ్, అంటే PCOS కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ యంగర్ ఏజ్ వెన్ ద ఫాలికల్ కౌంట్ ఈస్ లెస్ ఆర్ ఎనీ అదర్ ఫాలిక్యులర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా ఉందని అనిపిస్తే ఎర్లీగా ఫ్రీజ్ చేసుకున్నా కూడా ఓకే. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ 25 yearsకి అందరు వెళ్ళి ఎగ్ ఫ్రీజ్ చేసేసుకోవాలి, ఎందుకంటే సక్సెస్ రేట్ ఇట్స్ ఆర్టిఫిషియల్ రైట్. మన ఎగ్స్ తీసినా కూడా అవి తీసి పెట్టాగానే ఏం 100% ఉండదు. సో మనం కెరియర్ని ముందుకు వెళ్ళాలనుకొని అందరం వెళ్ళి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని బ్యాంక్లో పెట్టినట్టు కాదు. సో యూ షుడ్ ఆల్సో నో దట్ ఎండ్ ఆఫ్ ది డే న్యాచురల్ ఈజ్ న్యాచురల్. So but yeah, when you are really delaying, when you want to career shift or whatever reasons you have or underlying some problems, that is the best thing. So I suggest you go to the gynecologist and feel free to talk. Evarki cheyalo evarki cheyado they will decide and you can go ahead, but it is not like everyone has to get the egg freezing. When it comes to women's health, yeah, నాకు ఎర్లీగా హార్మోనల్ హెల్త్ అన్నది ఇంపార్టెంట్. హార్మోన్స్ వల్ల మన మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అవుతాయి, అండ్ టు కీప్ హార్మోన్స్ ఇన్ చెక్ యువర్ హెల్దీ ఈటింగ్, ఫిట్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అని ఇట్స్ న్యూ లెర్నింగ్ ఫర్ మీ. సో ఒక విమెన్ హెల్త్ పరంగా ఇఫ్ యూ హ్యావ్ టు డివైడ్ మెట్రిక్స్ వైజ్గా చెప్పాలి దట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే వాట్ సిగ్నిఫైజ్ అ ఉమెన్స్ హెల్త్? సో there is no perfect rule to how the woman should be there. Okay, either it is the look or the way they think or anything. Nowadays I feel like women are far above than male. We do everything. కాకపోతే హెల్త్ చెక్ అన్నారు చూడండి, ఎస్ నవడేస్ PCOS అనేది ఎంత అంటే ఐఎమ్ స్పెసిఫైయింగ్ హార్మోన్ PCOS, బట్ దెర్ ఈస్ డయాబెటీస్, థైరాయిడ్, these are very bad. So when you introduce me also high risk pregnancy specialist, ఒకప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే చాలా తక్కువ చూసేవాళ్ళం. నౌ ఇట్ హ్యాస్ బికమ్ మోర్. యాక్చువల్లీ నేను చూసే పేషెంట్స్లో 90% హై రిస్కే. అంటే ఏంటి అంటే మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. ఎగ్జాంపుల్, సో వెయిట్ లాస్ అనేది కష్టం అవుతుంది, అండ్ న్యూట్రిషన్ అనేది విల్ బి వర్కింగ్, టైంకి ఫుడ్ తినము, ర్యాండమ్లీ వి కీప్ ఈటింగ్ wherever possible, మళ్ళీ నైట్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. నా దగ్గరకు వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో సగం మంది దే డూ నైట్ షిఫ్ట్స్, అండ్ నాట్ ఎవ్రీ డే, దే డూ 15 days నైట్ షిఫ్ట్, 15 days మార్నింగ్ షిఫ్ట్. అంటే ఒక ప్యాటర్న్ అనేది ఏం ఉండట్లేదు.
So when we say also to change the lifestyle, it is very difficult when you're working kada. You cannot say I cannot work in that suddenly. So what I say is good sleep, lifestyle, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మూవ్ యువర్ బాడీ ఇస్ మై కాన్సెప్ట్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పెద్దగా డైట్ చేయాలి అలా ఏం చెప్పను. పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. ఏం తినాలి ఏం తినద్దు యూ హ్యావ్ టు మెయింటైన్, అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్. Third thing is every day at least walking 30 minutes is compulsory at any age group to control all our hormones. And yeah, sleep. I know I am very bad at sleep, but still I feel like telling to everyone because sleep అనేది చాలా mandatory to maintain all this. సో ఏజ్ గ్రూప్ అయినా మనకి హార్మోన్స్ కావచ్చు, పిల్లల నుంచి ఆర్ ఏజ్ మెనోపాజ్ వరకు ఫిట్నెస్ అంటే ఫుడ్, వాకింగ్ అండ్ స్లీపే. ఎంత కాదన్నా ఈ మూడే. ఎంత తిరిగినా మీరు ఎంత పెద్ద పెద్ద న్యూట్రిషనల్ ఎక్కడికి వెళ్ళినా కూడా దిస్ 3 సెట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు సెట్ స్టాండర్డ్స్ ఫర్ దిస్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై ఫర్ దిస్ టు మేక్ దట్ స్టాండర్డ్స్ ఆఫ్ బీయింగ్ గుడ్ లైఫ్ స్టైల్ అని. ఇంట్రెస్టింగ్. సో ఈ మధ్య అంటే సప్లిమెంట్స్ దాని మీద కూడా ఎవ్రీబడి వాళ్ళు అవగాహన పెంచుకుంటున్నారు. అంటే అన్ఫార్చునేట్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పక్కన పెడితే పీపుల్ ఆర్ రీడింగ్ ఏం తీసుకోవాలి సప్లిమెంట్స్ వైజ్గా కూడా దే ఆర్ పర్చేసింగ్. అండ్ రైట్ నో నంబర్ ఆఫ్ బ్రాండ్స్ చూస్తేనే అర్థమవుతుంది కన్సంప్షన్ పెరుగుతుంది అని. సో ఆ సప్లిమెంట్స్ విషయానికి వచ్చేసరికి మీరు దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ డెఫిషియన్సీస్ దట్ ఆర్ కామన్. ఇప్పుడు విటమిన్ డి నాకు తెలిసి 95% ఆఫ్ ఇండియన్స్ డెఫిషియెంట్. అండ్ అంతేమంది తీసుకుంటున్నారు కూడా ర్యాండమ్గా. అవునా? ఓకే. అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఆ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత కూడా అది బెటర్ అవ్వకపోవడం సిచ్యువేషన్స్ ఉంటాయి. విమెన్కి ఎస్పెషలీ హిమోగ్లోబిన్ కానివ్వండి, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అబ్జార్ప్షన్ ఇష్యూస్ కూడా ఉన్నాయని కొన్ని విన్నాను నేను. అంటే తీసుకుంటారు సప్లిమెంట్ కానీ అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. కెన్ యూ ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఇప్పుడు సప్లిమెంట్స్ అనగానే ఫస్ట్ థింగ్ ఉమెన్కి మెయిన్ సప్లిమెంట్ ఏంటంటే ఐరన్. ఎందుకంటే వి బ్లీడ్ ఎవ్రీ మంత్, సో వీఆర్ లూజింగ్ బ్లడ్, రైట్? సో సేమ్ ప్రాసెస్ వీఆర్ లూజింగ్ అవర్ ఐరన్. సో అన్నిసార్లు సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు. ఫర్ ఐరన్ బికాజ్ ఇట్స్ ఎ డైలీ రిక్వైర్మెంట్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫుడ్ విచ్ హ్యాస్ ఐరన్ రిచ్. ఓకే, సో లీఫీ వెజిటబుల్స్ కానీ, మనం తీసుకునే ఫ్రూట్స్లో కానీ, డ్రై ఫ్రూట్స్లో కానీ, చాలా వాటిల్లో మనం రొటీన్గా తినే ఫుడ్లో కూడా మంచి ఐరన్ రిలేటెడ్ ఉంటుంది. యాజ్ యూ సెడ్ అబ్జర్ప్షన్. ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటాము, లేదు అంటే ఐరన్ తింటాము. ఇఫ్ యూ ఈట్ విత్ టీ, ఎగ్జాంపుల్ టీ తాగారు, టీలో టానిన్స్ ఉంటాయి విచ్ ఇన్హిబిట్ ఐరన్ అబ్జర్ప్షన్. ఇప్పుడు టీ తాగేసి ఇమీడియట్గా యూ టేక్ ఐరన్, ఇట్ వోంట్ అబ్జర్వ్. ఓకే, సో ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే కొన్ని ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ వాళ్ళు కాల్షియంతో కలిపేసేసుకోండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో ఒక 4-5 సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఒకేసారి మనం అంత ఇంట్రెస్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం వేసుకోండి అని చెప్తాం. అట్లీస్ట్ ఐ కీప్ ఆల్వేస్ టెల్లింగ్ ఈ 2 ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ఐరన్ కాల్షియం వేసుకోకండి అని సపరేట్ చేసి పెట్టినా కూడా దే విల్ ఫర్గెట్ టు టేక్. సో ఎట్ ఏ టైమ్ దే టేక్. సో ఇఫ్ యూ టేక్ ఐరన్ కాల్షియం ఆల్సో, దట్ కాంబినేషన్ వోంట్ వర్క్అవుట్. సో అది అబ్జర్ప్షన్కి హెల్ప్ అవ్వదు. సో దెర్ ఇస్ నో పాయింట్. ఎంత ఐరన్ వేసుకున్నా కానీ వాళ్ళకి ఐరన్ అలా లో హెచ్బిఏ ఉంటుంది అనమాట, ఐరన్ ఏం పెరగదు. సో దోస్ టైమ్ యూ హ్యావ్ టు నో విచ్ సప్లిమెంట్స్ కాంబినేషన్ తెలియాలంటే కాఫీ టీలు తాగినప్పుడు ఐరన్ టాబ్లెట్ ఇమీడియట్గా వేసుకోకూడదు. అందుకే వేసే ఆఫ్టర్ 2 hours ఆర్ బిఫోర్ ద ఫుడ్ అని చెప్తాం ఐరన్. అండ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ కాంబినేషన్ ఇస్ విత్ వైటమిన్ సి. వైటమిన్ సితో ఐరన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అబ్జర్ప్షన్. సో నవ్ డేస్ ఐఎమ్ టెల్లింగ్ టేక్ ఆమ్లా. డ్రై ఫ్రూట్స్లో దొరుకుతూ ఉంటుంది, డ్రై ఫ్రూట్ షాప్లో ఆమ్లా డిప్డ్ విత్ హనీ ఆర్ సంథింగ్. టేక్ 1 ఆమ్లా అండ్ టేక్ ఐరన్ అని చెప్తూ ఉంటా. సో ఇన్ దాట్ వే ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద అబ్జర్ప్షన్. అండ్ కమింగ్ టు ద వైటమిన్ డి, వైటమిన్ డి మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆర్ డెఫిసిట్, అండ్ బికాస్ వీ డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్. సో అలా అని చెప్పి అలానే ర్యాండమ్గా కూడా వేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ మధ్య ఎవరిని చూసినా నేను వేసుకుంటున్నాను, ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను అని వెళ్ళి టెస్ట్లు చేసుకుంటారు.
ర్యాండమ్గా వాళ్ళే చెక్ చేసుకొని వాళ్ళే వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఐ షుడ్ నాట్ సే, బట్ సేమ్ టైం ఎంత సోషల్ మీడియా ఇస్ లైక్ 2 టైప్స్. ఒకటి మనకి పాజిటివ్గానే ఉంటుంది, ఒకటి నెగిటివ్గా కూడా ఉంటుంది. ఐ మై సెల్ఫ్ మెగ్నీషియం తీసుకోండి, ఐరన్ తీసుకోండి, ఒమేగా 3 తీసుకోండి అని అంటుంటారు. సో చాలా మంది మెగ్నీషియం తీసుకునే వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మెగ్నీషియం తీసుకుంటే స్లీప్ వస్తుంది అని. సో ఎవ్రీవన్ స్టార్టెడ్ టేకింగ్ నౌ. ఒకప్పుడు మెగ్నీషియంకి ఇంత ఇంపార్టెన్స్ లేదు. నౌ ఎవ్రీవేర్ యూ సీ ఎవ్రీవన్ ఆర్ స్టార్టెడ్ టేకింగ్ మెగ్నీషియం. బట్ వన్ థింగ్ ఇస్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ స్లీప్ సైకిల్, ఇప్పుడు ఫోన్ చూడకండి హాఫ్ అన్ అవర్ ముందు, ఇవన్నీ చేస్తూ కూడా మెగ్నీషియం తీసుకొని నాకు నిద్ర రావట్లేదు అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. సో యూ అండర్స్టూడ్ నో, సప్లిమెంట్స్ వేసుకున్నా కూడా వర్కౌట్ చేయాలి అంటే అది ఎప్పుడెప్పుడు ఏం చేయాలో మళ్ళీ వచ్చేసరికి వి కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ స్టైల్ ఉంది. ఓకే, అంటే లైఫ్ స్టైల్ అంటే ఏదో వాకింగ్ ఇవే కాదు. సో వాట్ టైమ్ యు ఆర్ ఈటింగ్, వెన్ యు ఆర్ టేకింగ్ ది సప్లిమెంట్స్, యు కరెక్ట్గా తీసుకుంటున్నామా, కాంప్లియన్స్ ఉందా లేదా అని. ఎప్పుడో ఒక రోజు తీసుకొని కాల్షియం, మళ్ళీ ఎప్పుడైనా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఐ షుడ్ టేక్ కాల్షియం అంటే వర్కౌట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కాంప్లియన్స్ అండ్ యూ షుడ్ నో వెన్ వాట్ టు టేక్. డోంట్ టేక్ ర్యాండమ్లీ ద సప్లిమెంట్స్. యూ హ్యావ్ టు నో వాట్ సప్లిమెంట్స్ అండ్ హౌ మెనీ మంత్స్ యూ హ్యావ్ టు టేక్, ఎప్పుడు వేసుకోవాలనేది అయితే you have to meet your doctor and find out. Just don't take because social media is saying. Got it. ఇది ప్రీ ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీగా 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాము. సో వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, యూజువలీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్కి వచ్చేసరికి అందరూ ఆఫ్ కోర్స్ నార్మల్ డెలివరీకి ఎలాగా అని చెప్పి దే ట్రై టు ప్రిపేర్ దెమ్సెల్స్. సో ప్రీ ప్రెగ్నెన్సీ టైంలోని బిఫోర్ దే కన్సీవ్, వాట్ షుడ్ దే టేక్ కేర్ ఆఫ్? మీరు ఆల్రెడీ లైఫ్ స్టైల్ అని చెప్పారు, బట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్స్ ప్లీజ్ కవర్ దట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సోషల్ మీడియాలో చాలా వరకు ప్రెగ్నెంట్ విమెన్ డెడ్ లిఫ్ట్లు చేసేసేయడం, ఇవన్నీ అది అసలు హెల్దీయా, అది కరెక్టా ఏంటి అది మాట్లాడుకున్నాం. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లాగా, ఎందుకంటే మెంటల్ హెల్త్ ఎక్కువ ఇట్ కమ్స్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. సో ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ చూస్తున్న వాళ్ళు, ఇఫ్ సంబడి ఈస్ ప్రిపేరింగ్, వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పి. ప్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ మై ఫేవరెట్. ఎందుకంటే మనం ప్రీ ప్రెగ్నెన్సీలో ప్లాన్ బాగా చేసుకుంటేనే ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా న్యాచురల్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో వెన్ ద కపుల్ కమ్స్ టు మీ, నేను జస్ట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చానంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, కమింగ్ టు వాళ్ళు చేసేవి ఏంటో చెప్తాను, మేమేం చేయాలో చెప్తాను. ఫస్ట్ వాళ్ళు చేసే దాంట్లో, సో రీసెంట్గా కూడా నేను కూడా మాట్లాడాను దీని గురించి. లైక్ కొంతమంది వస్తారండి, డాక్టర్ నేను 3 months నుంచి ప్లాన్ చేస్తున్నా, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో దే విల్ థింక్ లైక్ 1 month ప్లాన్ చేసుకోగానే ప్రెగ్నెన్సీ అయిపోద్దని అనుకుంటారు. నథింగ్ లైక్ దాట్. మనం 1 year ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే, అంటే వితౌట్ ఎనీ కాంట్రాసెప్షన్, మనం ఫర్టైల్ పీరియడ్లో నార్మల్గా ట్రై చేస్తే అవర్ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 85%. ఓకే, సో బియాండ్ దట్ ఓన్లీ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ అగైన్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్. So every day you have to walk, you have to take care of what you are eating and good sleep, and coming to the supplements and coming to the doctor, you better come to the gynecologist. వచ్చి ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీల్ సీ ఈజ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాం. ఫోలిక్ యాసిడ్ నిజంగా అవసరమా అంటే మన ఫుడ్లో అంతా సరిపోదన్నమాట. సో వాట్ ఇట్ డస్ ఇస్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని హెల్ప్ చేస్తుంది. అంటే బేబీకి న్యూరల్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది ఫోలిక్ యాసిడ్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ తర్వాత వేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇది మనకి ఈ న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్ అనేది మనకి ప్రెగ్నెంట్ అని తెలియకముందనే జరిగిపోతుంది అనమాట. యూ అండర్స్టాండ్? ద ఫస్ట్ 4 weeks we don't even know that we are pregnant. సో ఆ టైంలోనే ఆ ఆర్గానోజెన్సీ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు అనమాట. అప్పుడు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయకుండా అట్లీస్ట్ 3 months ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే స్టార్ట్ చేయాలి. సెకండ్, నేను ఎప్పుడు గేమ్ చేంజెస్ అంటే థైరాయిడ్ అండ్ డయాబెటీస్, ఈ 2 గేమ్ చేంజెస్ అనమాట. చాలా మందికి తెలియదు వాళ్ళకి థైరాయిడ్ ఉందని.
ఎప్పుడు చెక్ చేసుకున్నావు అంటే 1 year 2 years బ్యాక్ నాకు థైరాయిడ్ లేదంట. అండ్ దెర్ ఇస్ అ కట్ ఆఫ్ ఫర్ థైరాయిడ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. అంటే వీ కీప్ లెస్ దాన్ 2.5 యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. చాలా మంది అదే ఇప్పుడు నువ్వు ప్లాన్ చేయట్లేదు, నువ్వు నార్మల్గా ఉన్నావంటే ఈవెన్ 4 ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఐ ఆల్వేస్ సే లెట్స్ కీప్ 2.5 as కట్ ఆఫ్. సో థైరాయిడ్స్ అనేది కంట్రోల్ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. సో డయాబెటీస్ అనేది ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ ఒకవేళ హై షుగర్స్ అలా ఉన్నప్పుడు అగైన్ మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం ప్రెగ్నెంట్ కాముందే చేసుకొని పెట్టుకొని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే బెస్ట్. ఇంకా సారీ టు ఇంటరప్ట్ అండి. ఇప్పుడు ఏదైనా ఇలా బార్డర్ లైన్ థైరాయిడ్ ఆర్ బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది? 3 to 6 months సరిపోతుంది. ఓకే. రెక్టిఫై అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా హార్మోన్స్తోనే ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు నేను థైరాయిడ్ ఉంది, నేను ఇన్సులిన్ ఇస్తే ఎలా వర్కౌట్ అవ్వదు కదా. సో వెన్ వీ హ్యావ్ ఎ థైరాయిడ్ వీ స్టార్ట్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ వర్కింగ్. సో దాంతో పాటు నేను చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇది చేస్తే ఖచ్చితంగా మనం 3 monthsలోనే అసలు 1-2 monthsలోనే డిఫరెన్స్ చూస్తాం. బట్ ఐ కీప్ కట్ ఆఫ్ లైక్ 3 months. ఈ ప్లానింగ్లో ఏంటంటే నేను ఇందాక అన్నట్టు మళ్ళీ వీ చెక్ ద AMH. అసలు ఒక్కొక్కసారి AMH చాలా తక్కువ ఉంటుంది. రీసెంట్గా నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. దే ఆర్ మ్యారీడ్ ఫర్ 2 years. షీఈ్ ఆల్రెడీ 33. షీ సెడ్ లైక్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో టెల్ మీ డాక్టర్ వాట్ షుడ్ ఐ డూ. సో నేనేం చెప్పానంటే అండ్ దే నెవర్ ట్రైడ్ ప్రెగ్నెన్సీ ఈ 2 yearsలో. దే ఆర్ లైక్ జస్ట్ ప్లానింగ్ టు అనమాట. సరే అని రొటీన్ టెస్ట్లో థైరాయిడ్, షుగర్స్, AMH కూడా చేశాను. ఇంకా ఇవన్నీ రొటీన్ అనమాట. ఇవే బేసిక్ బ్లడ్ గ్రూప్ ఇలాంటివి చేసుకుంటాం. సో ప్రాసెస్లో ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ AMH 0.4 ఉంది. ఓకే. సో ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 1 వి సే ఇట్స్ లో AMH. సో ఇమీడియట్లీ షీ గాట్ వరీడ్ ఐ విల్ గెట్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్. ఎందుకంటే మా కజిన్ చెప్పింది AMH 1 కన్నా తక్కువ ఉంటే యూ వోంట్ గెట్ ప్రెగ్నెంట్. అండ్ ఐ సెడ్ నో just hold on. Again, I said no, wrong things. So here we checked her antral follicular count and check chesam adi baane undi. So I said there is no point planning pregnancy without trying at all kada. Asal try cheyakunda pregnancy nenu ela plan chestanu. I said let's wait, change the lifestyle, and I have given the supplements to increase the AMH, and I said wait for 3 months. Routine ga you try for pregnancy, avvakapothe you come back annanu. In first or second cycle she got conceived and I think she's now 7th month carrying. Amazing. Okay. So pre-pregnancy planning అందుకే అంట. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక పేషెంట్ వచ్చారు, షీఈ్ ఆల్రెడీ ఆన్ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్. ఓకే. షీ డోంట్ ఈవెన్ నో దట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సోడియం వాల్ప్రోయేట్ మీద ఉంది. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ షీ కేమ్ టు మీ. ఓకే. సో కొన్ని డ్రగ్స్ ఉంటాయి వెన్ యూ హ్యావ్ సమ్ మెడికల్ డిసార్డర్స్ను, వెన్ యూ ఆర్ ఆన్ మెడికేషన్స్, అప్పుడు కూడా డాక్టర్ని మీట్ అవ్వాలి. ఎందుకంటే అన్ని మెడికేషన్స్ ఆర్ నాట్ సేఫ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఆర్గానోజెనసిస్ జరుగుతూ ఉంటుంది. సమ్ మెడికేషన్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్. సో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వీ సేస్ దిస్ కెనాట్ బి యూజ్, సో వీ చేంజ్ టు ద సేఫ్ మెడికేషన్ అనమాట ఇన్ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఆల్ షుడ్ బి డన్ ఇన్ ద ప్రీ ప్రెగ్నెన్సీయే. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. So these things like lifestyle changes gaani, like I said, food, walking and sleep తో పాటు this thyroid, sugars, AMH మళ్ళీ అందరికి అవసరం లేదు, ఆల్ ఏజ్ గ్రూప్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఏ మెడికేషన్స్ ఉన్నారు ఇవి చెక్ చేసుకుంటే ప్రీ ప్రెగ్నెన్సీ యూ కెన్ ఎంటర్ హ్యాపీలీ ఇన్ టు ద ప్రెగ్నెన్సీ. సో కమింగ్ టు ద ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ లైక్ ప్రీ ప్రెగ్నెన్సీనో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డెడ్ లిఫ్ట్స్, నేను కూడా చూసాను రీసెంట్లీ. ఐ ఆల్సో డెలివర్డ్ 1 year బ్యాక్. సో నేను కూడా చూస్తూ ఉండేదాన్ని డెడ్ లిఫ్ట్లో. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది, కానీ యూ షుడ్ ఆల్వేస్ థింక్ సేఫ్టీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ అండర్ గైడెన్స్. ఓకే. అండ్ మనం ఏదైతే డెడ్ లిఫ్ట్స్ చూస్తున్నామో వాళ్ళు ఏం సడన్గా ప్రెగ్నెన్సీలో డెడ్ లిఫ్ట్స్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో జిమ్లో ఉండి ప్రెగ్నెన్సీలో కూడా డెడ్ లిఫ్ట్స్ ట్రై చేశారు. సో దట్ మీన్స్ దే ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ దే ఆర్ గుడ్ ఎట్ జిమ్. సో ఇప్పుడు నన్ను సడన్గా అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, డాక్టర్ కెన్ ఐ స్టార్ట్ యోగా, ఎప్పుడు 8th week 9th week కెన్ ఐ డూ యోగా అంటారు, స్టార్ట్ కాదు డూ యోగా అంటారు. అప్పుడు అడుగుతా నీకు యోగా ఇంతకుముందు ఉందా అంటే నో ఐఎమ్ స్టార్టింగ్ అంటారు. సో
So these conditions, if you start early, no, it will be easy. But same time, yes, yoga, walking. So అందుకే ఇండియన్ ఉమెన్ కి moderate activity exercises like walking, yoga are the best. So we also encourage them to antenatal exercises for certain period after. ఇంకా నార్మల్గా అయితే నేను ఫస్ట్ నుంచే వాకింగ్ చేయమని చెప్తూ ఉంటా. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మనకి హార్ట్ అవుట్పుట్, కార్డియక్ అవుట్పుట్ పెరుగుతుంది అనమాట. సో వెన్ యూ వాక్ నో యువర్ హార్ట్ రేట్ ఇంక్రీజెస్, మోర్ అవుట్పుట్ టు ద హార్ట్. ఎక్కువ అవుట్పుట్ హార్ట్కి వెళ్తుందంటే బేబీకి కూడా ఎక్కువ అవుట్పుట్ వెళ్తుంటుంది. సెకండ్, యువర్ ఆక్సిజన్, యు ఆర్ టేకింగ్ మోర్ ఆక్సిజన్, టైడల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం వాకింగ్ చేస్తే స్టార్టింగ్లో 8th month 9th month వెన్ యువర్ టమ్మీ ఇంక్రీజెస్ నో, యూ వోంట్ ఫీల్ దట్ బ్రీతింగ్ డిఫికల్టీ. థర్డ్, మూడ్ వేరియేషన్స్ తగ్గుతాయి, స్లీప్ బాగుంటుంది, క్రామ్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే వాకింగ్ ఈజ్ లైక్ ఐ కెన్ టాక్ హోల్ డే, బట్ ఐ సే అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాకింగ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ ఈవెన్ యూ ఆర్ ప్రెగ్నెంట్, అన్లెస్ యూ హ్యావ్ సమ్ లైక్ సమ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మీ డాక్టరే చెప్తారు వాక్ చేయొద్దు అని, లైక్ సర్వైకల్ షార్ట్నింగ్ కావచ్చు, ప్లసెంటా ప్రీవియస్, ఇలాంటి కండిషన్స్లో వీ ఓన్లీ సే నాట్ టు వాక్. అదర్వైజ్ ఎవ్రీ ఉమెన్ కెన్ వాక్ అండి. అండ్ ఏసీఓజీ ప్రకారం 30 minutes డైలీ వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 4 to 5 times per week. అట్లీస్ట్ మీరు అసలు వాకింగ్ చేయలేదు అనుకోండి, 5 minutes నుంచి స్టార్ట్ చేయండి. ఐ విల్ టెల్, స్టార్ట్ 5-10 minutes, దట్స్ ఆల్. Later on at the end, if you can walk 30 minutes, you are like, you can achieve whatever. Like coming to the, you said no, natural deliveries. So natural cesarean అంటే రెండు, నేను ఎప్పుడు అంటున్నది ఏంటంటే మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏదర్ నువ్వు న్యాచురల్ వెళ్ళాలి, లేదంటే సిజేరియన్ వెళ్ళాలి. దెర్ ఈస్ నో థర్డ్ ఆప్షన్. హౌ బోత్ ఆర్ నాట్ ఈజీ, బట్ సేమ్ టైమ్ ఐ డోంట్ నో విల్ గెట్ దట్ విల్ పవర్ టు డూ బోత్ ఆఫ్ దెమ్. సో న్యాచురల్, దెర్ ఈస్ నథింగ్ లైక్ ఈగోయిస్టిక్ ఐ హ్యావ్ వెంట్ త్రూ నార్మల్. ఎందుకంటే నేను చాలా నార్మల్ చేసినప్పుడు చాలా మంది అంటారు, ఫ్యామిలీ కూడా, డాక్టర్ ఏ డాక్టర్ చేశారు నీకు డెలివరీ అని అడుగుతారు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగరు. అంటే నార్మల్ అంతా ఇట్ బికేమ్ సో స్ట్రేంజ్ నౌ. ఎంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు నార్మల్ అండ్ అలా వీ కెనాట్ సే, బికాస్ వై నార్మల్ ఈజ్ డిక్రీజింగ్ ఇస్, చాలా మంది మదర్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మేము ఇంట్లోనే డెలివరీ అయ్యాం డాక్టర్, ఇన్ని టెస్ట్లు ఇన్ని స్కాన్స్ లేవు, వై ఇప్పుడు ఎందుకు ఇంత అవుతుందంటే, సేమ్ టైం ఉమెన్ ఇస్ వర్కింగ్ లైక్ క్రేజీ. యూనో అప్పుడు కూడా వర్క్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా అంత స్ట్రెస్ ఉండేది కాదు, వాళ్ళు ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు వర్క్ చేయట్లేదు అని చెప్పట్లేదు, వాళ్ళకి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది, మనకి మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను కూడా 6-7 hours వర్క్ చేస్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి 4 hours ఎటే స్ట్రెచ్లో హాస్పిటల్లో ఓపీలో కూర్చుంటాను. అకార్డింగ్ టు మీ ఐఎమ్ వర్కింగ్, బట్ ఐఎమ్ నాట్ వాకింగ్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు ద పేషెంట్స్ అండ్ గెట్టింగ్ 5 to 10 minutes అంతే తప్ప ఐఎమ్ నాట్ డూయింగ్ ఫిజికల్ వర్క్ కదా. అలాంటప్పుడు మన బాడీ కూడా ఎలా ఉంటుంది, ఇట్ వోంట్ బి లైక్ దాట్. ఆర్ మెంటల్ స్ట్రెస్, కార్టిసాల్ లెవెల్స్ హై ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, మళ్ళీ మెడికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, స్ట్రెస్ రిలేటెడ్. ఇంకా పేషెంట్స్ ఆల్సో విల్ బి హైలీ స్ట్రెస్డ్ అండ్ సీ సమ్ సోషల్ మీడియాలో బాబోయ్ న్యాచురల్ అంటే పెయిన్. నా ప్రకారం న్యాచురల్కి స్పెషలిస్ట్ అని చెప్పుకోవడం కన్నా అలా చెప్పుకోవడమే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ ఈజ్ న్యాచురల్. అంటే బాడీ ఇప్పుడు మనకి పీరియడ్స్ ఎలానో ప్రెగ్నెన్సీ కూడా అంతే. యూ సమ్హౌ యువర్ బాడీ విల్ టేక్ ఓవర్ ఇట్. అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ వస్తాయి, నాకు వస్తాయి, మీ పీరియడ్స్ వేరేలా ఉంటాయి, నా పీరియడ్స్ వేరే, బట్ యువర్ బాడీ ఈస్ ట్యూన్ టు యూ దట్. ఒక పాయింట్లో అది పెయిన్ఫుల్ ఉండడము లేకపోతే ఏదైనా అబ్నార్మల్ ఉన్నప్పుడు యూ నీడ్ టు కమ్ టు ద గైనకాలజిస్ట్ కదా. ప్రెగ్నెన్సీ కూడా అంతే. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ భూతద్దంలో చూసి కూర్చోవాలి, అస్సలు లేవద్దు, తినద్దు, ఇద్దరికి తినాలి, ఆ రోజులన్నీ అయిపోయాయి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ రిమూవ్ దట్ న్యాచురల్ ఆర్ సిజేరియన్. నాకు తెలిసి న్యాచురల్ కావాలి అంటే బాడీ, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ న్యాచురల్, కానీ దానికి ఫస్ట్ నుంచి ప్రెప్ ఉండాలి. సడన్గా ఇప్పుడు నువ్వు న్యాచురల్ డెలివరీ స్పెషలిస్ట్ అని చెప్పి నా దగ్గర 8th month దగ్గరకు వచ్చి డాక్టర్ నన్ను న్యాచురల్ చేయండి అంటే దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ అంతా బేబీ మదర్ బాగుండాలి, దానికి నేను ఏం చేయగలుగుతానని ఫస్ట్ ఆలోచిస్తా. అది నేను న్యాచురల్గానే ఆలోచిస్తాను, నేనేమి ప్రతి ఒక్కరికి సిజేరియన్ అని ఆలోచించను. ఎప్పుడైతే న్యాచురల్ అవ్వట్లేదో అంటే మన మైండ్లో కూడా న్యాచురల్ అనేది నార్మలే, ఎప్పుడైతే అది అవ్వట్లేదో, అది అవ్వదో, అప్పుడు వీ విల్ డీవియేట్ టు ద సిజేరియన్. బట్ ఇట్స్ నాట్ లైక్ ఫేస్ చూసి నీకు సిజేరియనే చేస్తా, నథింగ్ లైక్ దట్. రీసెంట్లీ 140 kgs ఒక పేషెంట్,
షీఈస్ హైపర్టెన్సివ్స్ ఇన్ మ్యాక్సిమం డోసెస్, డయాబెటీస్, హైపోథైరాయిడ్. నా దగ్గరికి 6th month వచ్చారు. షీ కేమ్ ఫ్రమ్ శంషాబాద్. సో 6th month వచ్చి నాకు డెలివరీ కావాలని అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దీనికి ఇన్ని మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆ వెయిట్కి తను నార్మల్ అయితేనే బెస్ట్ అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే తనకి సిజేరియన్ అయిందనుకోండి హీలింగ్ డిఫికల్ట్ అవుతుంది, తనకి వాకింగ్ కష్టం అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బికమ్ టఫ్ ఫర్ ద పేషెంట్. మరి ఇప్పుడు నార్మల్ చేయాలి అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. బట్ సేమ్ టైం థింగ్స్ ఆల్సో షుడ్ కోఆపరేట్, రైట్? సో నేను పేషెంట్కి చెప్పింది ఏంటంటే, నేను నార్మలైజ్ చేస్తాను నీకు, ఫస్ట్ నుంచి ప్రెప్ చేస్తూ ఐ యూస్ టు టెల్ ఎవ్రీడే. వాకింగ్ కూడా కష్టమయ్యేది తనకి, ఇమాజిన్. అండ్ హర్ వాటర్ ఆల్సో వాజ్ వెరీ హై, 25-23 ఉండేది లోపల వాటర్, బికాస్ ఆఫ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల. సమ్హౌ అసలు నేను అది టర్మ్ వర్క్ తెస్తాను అని కూడా డౌట్ ఉండేది. బట్ వీ హ్యావ్ బ్రాట్ టు ద టర్మ్ అండ్ తనని 37 weeksకి అడ్మిట్ చేసి ఇండ్యూస్ చేశాను. ఇండ్యూస్ చేశాక కూడా షీఈస్ నాట్ ప్రోగ్రెసింగ్ బియాండ్ 2 to 3 centimeters. అప్పుడు కంట్రోల్డ్ ఏఆర్ఎం అంటారు, ఆ వాటర్ అంతా తీసి ఐ వెయిటెడ్ అండ్ షీ డెలివర్డ్ నార్మల్ విత్ ఇన్ 2 to 3 hours అనమాట. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డెలివర్. బట్ ఈ ప్రాసెస్లో బేబీ హార్ట్ రేట్ బాగుండాలి, బేబీ కిందకి రావాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ద సేమ్ వేవ్ లెంత్ ఫర్ డెలివరీ. సో దట్స్ ద థింగ్. అండ్ అట్లానే కానీ దిస్ ఐ డోంట్ థింక్ సో ఎనీ డాక్టర్ వాంటెడ్లీ డూ సంథింగ్ లైక్ సిజేరియన్. సో అకార్డింగ్ టు మీ prepping is always important. See, myself, I have undergone C-section because the baby is reverse. So I was very active till the end. I never thought I will go with C-section. And I have delivered a patient before my delivery date. అంటే రేపు నా డెలివరీ అంటే ముందు రోజు డెలివరీ చేసి కూడా వెళ్ళాను. I was so active. But sometimes, it is not in our control. That's what I want to say. Because I prepped well, for me, recovery was very easy. సో చాలా మంది అని ఐ వాజ్ బ్యాక్ ఆల్సో వెరీ ఫాస్ట్. అండ్ మెనీ పీపుల్ సే యూ లాస్ట్ వెయిట్, యు ఆర్ వెరీ నార్మల్ డాక్టర్, అది ఇది అంటుంటారు. సో యా, దట్స్ వాట్ ప్రెప్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈస్ పోస్ట్ డెలివరీ. I feel this is the most toughest phase in our womanhood. Okay, ఎందుకంటే ఏదైనా సర్జరీ అయిందనుకోండి, యూ విల్ టేక్ రెస్ట్, రైట్? అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆర్థో సర్జరీ అయింది, ఏదో ఒక సర్జరీ అయింది, యూ విల్ టేక్ ఆరామ్సే రెస్ట్ కదా. ఇదైతే డెలివరీ అవుతుందా, యువర్ బేబీ విల్ కమ్ అండ్ సిట్ నెక్స్ట్. అందరూ ఎలా అంటే స్టార్ట్ ఫీడింగ్. ఎక్కడ ద టైమ్ యూ డెలివర్డ్ యూ విల్ ఎంజాయ్ దట్. ఒక హ్యూమన్ బీయింగ్ మన నుంచి ఒక మిరాకిల్, అసలు నేచర్ మిరాకిల్ వచ్చిందని ఒక నిమిషం హ్యాపీ ఫీల్ అయినా, రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గే లోపల ది జస్ట్ బ్రింగ్ ద బేబీ అండ్ సే దిస్ ఈజ్ యువర్ బేబీ, స్టార్ట్ ఫీడింగ్. ఆర్ నెక్స్ట్ డే వాక్ చేయాలి, పెయిన్ ఉంటుంది, అదొక మదర్హుడ్ గిల్ట్, బేబీని చేసుకోవాలి. అండ్ బేబీ డజంట్ నో వెన్ టు వేకప్ అండ్ ఆల్, రైట్? హోల్ నైట్ ఈస్ గాన్. అలా ఆల్మోస్ట్ ఐఎమ్ సేయింగ్ నో, నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వు, ఫార్ములా ఫీడ్ ఇవ్వు, యూ వోంట్ హ్యావ్ స్లీప్. నాట్ 1 year, I can say almost 2 to 3 years. Okay, there is no like perfect moms or something, but everyone goes through it. ఎంత లవింగ్ హస్బెండ్ ఉన్నా, ఎంత లవింగ్ ఫ్యామిలీ ఉన్నా, end of the day the mother goes through so much of hormonal changes. This period is tough. So I keep saying enjoy చేయి ప్రెగ్నెన్సీలో. రేపు డెలివరీ అయినా ముందు రోజు కూడా ఎంజాయ్ చేయంటాను. గో వేర్ ఎవర్ యూ వాంట్, బట్ బికాస్ టుమారో ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్, బికాజ్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలా అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు ఒక మదర్ వర్కింగ్ అంటే చాలా మంది కమెంట్ కూడా చేస్తుంటారు, అండ్ నా పేషెంట్స్ కీప్ షేరింగ్ టు మీ, అలా ఎలా వెళ్ళిపోతావు అని అంటూ ఉంటారు. సో మచ్ పెయిన్ ఇట్ రిక్వైర్స్, సో మచ్ థాట్స్, యూ హ్యావ్ టు వర్క్ సేమ్ ప్లేస్. ఇట్స్ నాట్ ఈజీ. సో మెంటల్ హెల్త్ గురించి చాలా వరకు నో వన్ talks about it, but I feel like mothers should come out, mothers should take the help. According to me, so pregnancy lo kuda mental issues untai, in the sense hormonal shifts untai. Chaala manda they keep crying, they keep shouting. So chaala manda adugutaru, ma wife la arustundi doctor, cheppandi baby ki effect avutundi ani. Ee monnane one patient asked, and I spoke about this in my Insta also. So there is nothing like calm. You have to calm down the mother. That's all. Mother ki matram baby ki ardhamai vibrant torture cheyalani ఏ mother ki undadu. But how they can express ఆ atmosphere ni ela. See, ఇప్పుడు అరవలేదు, నువ్వు వాష్రూమ్లో ఏడ్చినా
బేబీకి అర్థమవుతుంది కదా, ఎందుకంటే బేబీ నీతో ఉంది. సో యూ కెన్ టేక్ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు, హస్బెండ్తో షేర్. అండ్ సేమ్ టైమ్ యూ కెనాట్ బి ఎవ్రీ టైమ్ స్మైలింగ్ అండ్ టాకింగ్ ఆల్వేస్ గుడ్ టు ద బేబీ కదా. సో ప్రెగ్నెన్సీ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజెస్, దట్స్ వాట్. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ మామ్. ఒక్కొక్కసారి అరవడం కూడా ఫైన్. సేమ్ పోస్ట్ పార్టమ్ దెర్ ఆర్ ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా, వాళ్ళైతే ఇట్లా పిక్చర్లా అయిపోతూ ఉంటారు. బట్ యు నో దట్స్ ట్రూ. బికాస్ ఆఫ్ ఒక 2 రోజులు పడుకోకుండా ఉండండి, యూ కెనాట్ వర్క్. అలాంటిది 1 year నుంచి అదే పనిగా యూ వోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఫుడ్, ఎనీథింగ్. బేబీ సేమ్ టైమ్ నో వన్, యూ లాస్ట్ యువర్ ఇమేజ్, everything means it's very difficult to be always motivated. So this time is most vulnerable period, I feel. So this period time మనం కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇవ్వాలి. సో లిజనింగ్ టు దిస్ ఇస్ నాట్ నేను కాదు కదా కాదు. వెన్ యూ సీ నియర్ బై సమ్ వన్ రిక్వైర్ సమ్ సపోర్ట్, డెఫినెట్లీ యాజ్ ఎ ఉమెన్ ఆర్ ఎ మెన్ హ్యావ్ టు సపోర్ట్ ద ఉమెన్ హూ పోస్ట్ డెలివరీ. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అన్నారు కదండి, వాట్ క్వాలిఫైస్ యాజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనగానే యాక్చువల్లీ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ టు ద బేబీ ఆర్ టు ది మెటర్నల్ రిలేటెడ్ ఇష్యూస్ని యూజువల్లీ హై రిస్క్ అంటాం. ఓకే. అంటే ఇఫ్ యూ సీ మెటర్నల్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ మోర్ దెన్ 35, ఐవీఎఫ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, లేకపోతే అగైన్ మెడికల్ రిలేటెడ్ either diabetes, hypertension, ఇంకా అండర్లయింగ్ ఎనీ అదర్ మెడికల్ డిసార్డర్, దిస్ ఆల్ కమ్స్ అండర్ ద గ్రూప్ ఆఫ్ హై రిస్క్ అనమాట. అండ్ సేమ్ టైమ్ ఇఫ్ ద ఫీటస్ అంటే లోపల ఉన్న బేబీకి కూడా ఏదైనా రిస్క్ ఉన్న కండిషన్స్లో, దెన్ అగైన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హై రిస్క్. సో ఈ హై రిస్క్ అనేది నౌడేస్ ఇట్స్ ఇంక్రీజింగ్ మోర్ బికాస్ అగైన్ ఇట్ కమ్స్ టు ద డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ అవ్వచ్చు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. అంటే వీ కెనాట్ జస్ట్ సే, అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా 10 years మ్యారీడ్ లైఫ్లో ఉండి ఐవీఎఫ్కి ఎండ్ అయ్యి when they come back, it is considered high risk. And if they have medical complications, ఇందాక చెప్పాను కదా హైపర్ టెన్షన్, ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, బేబీకి డయాబెటీస్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ప్రెగ్నెన్సీలో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ నార్మల్గా న్యాచురల్గా ఉండే ప్రెగ్నెన్సీ, న్యాచురల్ కాదు చెప్పాలంటే, వితౌట్ ఎనీ రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీకి, అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీకి, కొంచెం ఇలా కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు నో వెన్ టు డూ వాట్ ట్రీట్మెంట్ అండ్ వెన్ టు ప్లాన్ ఫర్ ద డెలివరీ. సో రొటీన్గా when they don't have any other problems like very uncomplicated pregnancy, we wait till their dates and we wait for naturally getting into labor, ivanni chustam. Okay. And when you have diabetes on insulin unnaru, so we cannot wait till 40 weeks. So akkada decision making anedi chaala important. Okay. So that's the reason high risk has a speciality now, and this high risk has been increasing more. ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్తో ఇప్పుడు ఆల్మోస్ట్ 95% ఉమెన్ ఆర్ విత్ ద హై రిస్క్ ఓన్లీ. సో అగైన్ వెన్ యూ వాంట్ టు రెడ్యూస్ ద హై రిస్క్, అగైన్ ప్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ద మెయిన్ రోల్. అండ్ ఇట్స్ ఓకే, మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ ప్రాబ్లమ్ వేర్ యూ రిక్వైర్ గుడ్ సపోర్ట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. వాట్ టు డూ, వెన్ టు డూ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. End of the day, the baby also is very important. Here 2 lives are very important, which we handle that in the high risk. Other than normal pregnancies lo deentlo chaala differences untai. Enduku mainly nowadays we are seeing, apart from diabetes, thyroid ilantivi kaakunda IUGR antaru, intrauterine growth restriction. So almost na దగ్గర ఉన్న patients lo enta kadana andaru IUGR lone untaru. అంటే అగైన్ దట్ ఈస్ ప్లసెంటా రిలేటెడ్ ప్రాబ్లమ్ అనమాట. అంటే ఎవరికి ఐయుజిఆర్ వస్తుంది అంటే అగైన్ ఏజ్ మోర్ దెన్ 35, ఇఫ్ యువర్ ప్లసెంటా ఇస్ నాట్ వెరీ వెల్ డెవలప్డ్. అంటే ఒక ఎగ్జాంపుల్, మనకి ఒక ప్లాంట్ పెరగట్లేదు, ఫస్ట్ థింగ్ మీరు ఏం ఆలోచిస్తారు? ఒక చిన్న ప్లాంట్ పెరగట్లేదు, ఏమనుకుంటారు? సన్లైట్ సరిపోలేదు, వాటర్ సరిగ్గా, ఎగ్జాక్ట్లీ, వాటర్ లేదు, సన్లైట్ లేదు అనుకుంటారు. సో వాటర్ పోస్తారు. సో దట్ మీన్స్ యువర్ సాయిల్ ఈజ్ డ్రై ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాటర్ పోస్తారు. వాటర్ పోసినప్పుడు యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ ద ప్లాంట్. కానీ మీరు వాటర్ పోసారు, సన్లైట్ పోసారు, ఇచ్చారు, స్టిల్ ద ప్లాంట్ ఈస్ నాట్ గ్రోయింగ్. వాట్ యూ విల్ డూ? మేబీ కెమికల్స్ ఏమైనా, అంటే యూ యాడెడ్ కెమికల్స్, సప్లిమెంట్ కదా. వెరీ గుడ్. సో అయినా కూడా ప్లాంట్ పెరగట్లేదు.
వాట్ యూ విల్ డూ ఫైనల్లీ? అలా వదిలేరు కదా. అంటే అది ప్రెగ్నెన్సీకి రిలేట్ చేస్తారు కాబట్టి నేను ఆలోచించి చెప్పాలనుకోవట్లేదు. కామన్ సెన్స్ ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదు. యూ విల్ చేంజ్ ద ప్లాంట్, రైట్? చేంజ్ ద పాట్ బేసికల్లీ. అంటే సాయిల్ అదంతా చేంజ్ చేస్తారు. సేమ్ థింగ్. అంటే మన ఇప్పుడు నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది తీసుకున్నాను. సో ప్లాంట్ ఈజ్ బేబీ, ఓకే? ది రూట్స్ ఉంటాయి కదా, దట్ ఈజ్ అంబిలికల్ కార్డ్. అంటే ఇప్పుడు బేబీ ఉంది, బేబీ ఇప్పుడు మదర్ తింటుంది, ఐ ఏట్ సమ్ బిర్యానీ, ఓకే? ఇట్ డోంట్ డైరెక్ట్లీ గో టు ద బేబీ బిర్యానీ కదా, ఇట్ గోస్ త్రూ ద బ్లడ్ అండ్ గోస్. అట్లా వెళ్తుంది. బేబీకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. బేబీకి నాకు మధ్యలో దెర్ ఇస్ ఎ ప్లెసెంటా, ఓకే ఓకే? దట్ ఈస్ నథింగ్ బట్ సాయిల్, రైట్? ఈ సాయిల్కి ప్లాంట్కి మధ్యలో ఏముంది? రూట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అంబిలికల్ కార్డ్, ఓకే? సో ఇప్పుడు బేబీ గ్రో అవ్వట్లేదు, యాజ్ యూ సెడ్ నో. ప్లెసెంటా అంటే సాయిల్కి వాటర్ ఎక్కువ కావాలి, ఓకే? దట్ ఈస్ అన్హెల్దీ ప్లెసెంటా ఉండొచ్చు. ఆర్ ఫస్ట్ థింగ్ హూ ఎవర్ ఇట్ ఈస్ విల్ థింక్ అబౌట్ న్యూట్రిషన్, అంటే వాటర్. సో మదర్ మంచిగా తినకపోతే ఆబ్వియస్లీ ప్లెసెంటా నుంచి బేబీకి సరిగ్గా వెళ్ళదు. సో ఫస్ట్ ఇంక్రీజ్ ద న్యూట్రిషన్. అంటే అగైన్ కార్బోహైడ్రేట్స్ ఒక్కటే కాదు, బికాస్ వీఆర్ సౌత్ ఇండియన్స్. చాలాసార్లు తెలుసా నాకు, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ పేషెంట్ ఉంటే ఐయూజీఆర్ డీల్ చేయడం నార్త్ ఇండియన్స్తో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ దెమ్ ద పన్నీర్, చనా, దే ఆర్ వెరీ రొటీన్ స్టేపుల్ ఫుడ్ ఫర్ దెమ్. మనకి పన్నీర్ ఇవన్నీ కొంచెం నాట్ లైక్ ఎవ్రీడే ఫుడ్, రైట్? సో ఎవరికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అనేది ఏజ్ గ్రూప్కైనా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ. బికాస్ ఐఎమ్ ఏ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్, ఐ విల్ టాక్ అబౌట్ ప్రెగ్నెన్సీ. అట్లీస్ట్ 1 gram per kg ఆఫ్ ప్రోటీన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో చాలాసార్లు ప్రెగ్నెంట్ కదా నువ్వు ప్రోటీన్ తీసుకో అంటే పేషెంట్ ఏమంటారంటే ఐఎమ్ టేకింగ్ 1 egg డాక్టర్ ఎవ్రీడే అంటారు. 1 eggలో 6 grams ఉంటాయని కూడా సగం మందికి కూడా తెలియదు. అది కూడా ఫుల్ ఎగ్ తీసుకుంటే. మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఎల్లో స్మెల్ ఉంటుందని వైటే తీసుకుంటారు. సో హౌ అదొక్కటే ప్రోటీన్ కాదు, మనం తినే దాల్స్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు అట్లీస్ట్ యూ విల్ టేక్, మామూలుగా అసలు ఐడియా లేనోడు కూడా ఒక 10 to 20 తీసుకుంటారు. ప్రెగ్నెన్సీలో మినిమం 60 kgs అనేది నార్మల్. నువ్వు 10 grams 20 grams తీసుకుంటే సేమ్ ఏం చెప్పా కదా, న్యూట్రిషన్ వాటర్ అనేది ఎలా ఫిల్ అవుద్ది? So you're ending up with the IUGRs. Most of the pregnancies are IUGR right now. Okay, so for that they should have that clarity what they are eating. అంటే ఇద్దరికి తినడం అనేది లేదు అసలు ప్రెగ్నెన్సీలో, డబల్ తినడం అనేది అసలు లేదు. వాట్ అకార్డింగ్ టు దాట్ ఈట్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్. ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అలాంగ్ విత్ దట్ కార్బోహైడ్రేట్ ఉండాలి. అలా అని పన్నీరే తినాలి ఇదే తినాలి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెజిటేరియన్ ఐటమ్స్ ఫర్ గుడ్ ప్రోటీన్. సో యూ హ్యావ్ టు నో విచ్ ప్రోటీన్ టు, అసలు ఎంత ప్రోటీన్ తింటున్నానో రోజు ట్రాకింగ్ ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా వీ కెన్ రెడ్యూస్ ద IUGR. సో మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద, అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ లైక్ ఓన్లీ ఫుడ్డే కాదు, దేర్ ఆర్ అలాంగ్ విత్ ద సప్లిమెంట్స్, మెడికేషన్స్. ఐ ఆల్వేస్ IUGR చూసానంటే చాలు, I completely change their diet and go with the protein diet and balanced diet and we give that. So that ఇప్పుడు మనం వాటర్ పోసాం, కొంత పేషెంట్స్కి వాటర్ అంటే న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాం, ప్రోటీన్ కూడా మంచిగా పెంచాం. We also give protein supplements also, like protein powder, tryptophan biscuits ఇచ్చాం, అయినా కానీ గ్రోత్ రావట్లేదు. సో వాట్ మైట్ బి ద రీజన్? ఇట్స్ అన్హెల్దీ ప్లెసెంటా. అన్హెల్దీ ప్లెసెంటా ఎవరికి ఉంటుంది? ఇఫ్ యు ఆర్ అగైన్ ఏజ్ మోర్ దెన్ 35, your placenta might not be good like 28-25 years old. Second, medical related, gestational diabetes, hypertension, thyroid, ఇవన్నీ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాయి? ఇట్ విల్ ఎఫెక్ట్ ద ప్లెసెంటా ఓన్లీ. అగైన్ అక్కడ కూడా ప్లెసెంటా సరిగ్గా లేదు, సో అందుకే నీకు రిపీటెడ్గా బేబీ గ్రోత్ ఉండట్లేదు. సో అందుకే మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు we control the root cause and we will try to push as much as to the term and we follow up in the antenatal time lo scans, food anni manage cheskunta. When we achieve UGR kaavachu any other high risk up to 37 and sometimes we achieve normal deliveries also with this high risk, we feel very happy. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్
అంటే మీకు కంప్లీట్‌గా రిలవెంట్ కాకపోవచ్చు. కాకపోతే మీరు డాక్టర్ కాబట్టి అడుగుతున్నాను. రీసెంట్‌గా ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అంటే రిసోర్స్ కరెక్టా కాదో తెలీదు గానీ సోర్స్ ఆఫ్ ది ఆర్టికల్ మెడికల్ టెస్ట్స్ ఇప్పుడు ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే వచ్చి మెడికల్ టెస్ట్ చేసి ఎళ్తున్నారు గదా! మనం డయాగ్నోస్టిక్ సెంటర్‌కెళ్ళి మనం మెడికల్ టెస్టులు చేసుకోవడం వేరు. ఇవి అంత రిలయబుల్ కాదు. మిస్‌ప్లేస్ అయిపోతున్నాయో లేదంటే ఓవరాల్ బల్క్‌లో తీసుకెళ్లడం వల్ల ఆర్ డిలేడ్ టెస్టులు కండక్ట్ చేయడం వల్ల రిలయబుల్ కాదు ఆ రిపోర్ట్స్ అని చెప్తున్నారు. ఇస్ దట్ ట్రూ? సో రైట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఐ రియల్లీ వాంట్ టు టెల్ అబౌట్ దిస్. చాలా సార్లు పేషెంట్స్ హోమ్ శాంపిల్ చేయమని అడుగుతారు. సో ఇంతకుముందు ఐ యూస్ టు సే ఇట్స్ ఫర్ కంఫర్ట్ జోన్, అందుకే హోమ్ శాంపిల్స్ పెట్టారు. బట్ యు నో దే డూ కొన్ని when you see the brand, when you buy good jeans from the Levi's and from local brand, there is a difference, right? Why we are trusting the brand? Because they're for so long here, and మనం అందుకే కదా బ్రాండ్ ఎండార్స్మెంట్ కి మన పెద్ద పెద్ద హీరోయిన్స్ హీరోలు చెప్తే we feel like yes, this is a good brand. So end of the day brand plays a role because they have మీరు also you talk to so much of entrepreneurs that is there for so long and the trust has been created. కానీ ర్యాండమ్గా కొన్ని ఉంటాయి, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్, బట్ అసలు వినని పేర్లు కూడా ఉంటాయి. అంటే 599 ఫుల్ ప్యాకేజ్ అని ఇస్తారు. యునో ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద పర్సన్ డయాగ్నోస్టిక్, అడిగాను ఇంత 599కి అసలు ఒక టెస్ట్ కూడా అవ్వదు, హౌ కెన్ వీ గెట్ ఇట్ 599 అడిగితే దే సెడ్ లైక్ కొన్ని స్ట్రిప్స్ అలాంటివి ఉంటాయి విచ్ గెట్స్ ఎక్స్పైర్డ్ ఇన్ సమ్ డేస్, అబౌట్ టు ఎక్స్పైర్ అయినవి వాడరు, బట్ ఇంకా కొన్ని రోజుల్లో ఎక్స్పైర్ అవుతాయి అన్నప్పుడు దే హ్యావ్ టు సెల్ ఇట్, రైట్? అలాంటప్పుడు దే యూజ్ దోస్ థింగ్స్ అండ్ దే గివ్ అస్ దట్ రేట్. మనమేంటి, అరే మొత్తం ప్యాకేజ్ తక్కువకి వచ్చింది చేసేసుకుందాం, బ్లడ్ ఏదో ఫ్రీగా వచ్చినట్టు వీ కీప్ గివింగ్ దట్. సో అదొకటి. సో యూ హ్యావ్ టు గివ్ ద శాంపిల్స్. Again, when it comes to pregnancy, I'll always say the best diagnostic centers ke vellandi. And nowadays I'm saying to avoid home samples and give directly, because here we have to deal with two people. And pregnancy is such a precious place. We just, okay, thyroid ekku undi kada ani thyroid tablet ichesi, we cannot do that. Sugars ekku unnai kada ani. Ninnane oka patient ochindi high sugars toti, ఏదో చిన్న దాంట్లో చేయించుకొని వచ్చింది. నేను అన్నాను లెట్స్ డూ ప్రాపర్ షుగర్ టెస్ట్ అని చేస్తే మళ్ళీ నార్మల్ ఉన్నాయి. కానీ నేను అదే టెస్ట్ తోటి సడన్గా స్టార్ట్ చేశాను అనుకోండి ట్రీట్మెంట్, ఎంత రాంగ్ చెప్పండి. సో డయాగ్నోస్టిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం హాస్పిటల్ ఎక్కడ డెలివరీ అవుతా ఉన్నామో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కదా, సేమ్ టైం మన డయాగ్నోస్టిక్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నన్ను అడిగితే ప్రెగ్నెన్సీలో హోమ్ శాంపిల్ అవాయిడ్ చేసి వెళ్ళి టెస్ట్లు దగ్గరున్న ఎన్నో ఉన్నాయి మన చుట్టూ మంచివి, టాప్ 5 బ్రాండ్స్ అందరికీ తెలిసినవే. సో యూ కెన్ గో దేర్ అండ్ గివ్ ద బ్లడ్ శాంపిల్ అండ్ గెట్ ద రిపోర్ట్స్, బికాస్ యూ నో నీడ్ టు స్టే హోల్ డే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ శాంపిల్. సో విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, అందరూ కెన్ డూ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లేజీ ఎట్ హోమ్, just go and give the samples. We have to be smart utilizing the technology, but sometimes the question comes how much reliable they are. That is questionable only. We cannot say randomly అన్ని మంచిగా చేస్తున్నారని చెప్పలేము. సో యూ కెన్ బెటర్ గో అండ్ గివ్ అని చెప్తా. మంచి బ్రాండ్స్ ఉంటే హోమ్ శాంపిల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అంటే ఏంటండి? సో ఇప్పుడు కాస్మెటిక్ గైనిక్ చాలా ట్రెండ్గా అయిపోయింది. సో ఐ హ్యావ్ రీసెంట్లీ డన్ ఫ్రమ్ ది దుబాయ్. సో కాస్మెటిక్ గైనిక్ అంటే చాలా మంది ఏమనుకున్నారంటే కాస్మెటిక్, ఫేస్కి ఇప్పుడు కాస్మెటిక్ ఎంత కామన్ అయిపోయింది, ఫిల్లర్స్, బొటాక్స్లు. ఇప్పుడైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆర్ హ్యావింగ్ దిస్ ఓన్లీ. కానీ సేమ్ ఇది ఇంటిమేట్ ఏరియాస్కి ఎలా వర్కౌట్ అవుతుందని ఫస్ట్ క్వశ్చన్. సో కాస్మెటిక్ గైనిక్కి 2 ఉంటాయి నా ప్రకారం. అంటే ఒక కాయిన్కి 2 sides ఎలా ఉంటాయో అలా. అంటే ఒక సైడ్ ఏంటంటే కాస్మెటిక్ రిలేటెడ్, ఇంకో సైడ్ ఏంటంటే ఫంక్షనల్ రిలేటెడ్ అంటాను. అంటే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ లైక్ యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి యూరిన్ లీకేజ్ ఉంటుంది, అంటే కాఫ్ చేసినా స్నీజ్ చేసినా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. దెర్ ఆర్ 2 different types and there is also mixed incontinence. First ఒకప్పుడు వీటికి అన్నిటికీ మెడికేషన్స్, సర్జరీస్ ఇలా ఉండేవి. నౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సో మెనీ డిఫరెంట్ ఆప్షన్స్
లైక్ లేజర్స్ కావచ్చు, టెస్లా చైర్ అని కావచ్చు, లేకపోతే ఇంకా వెరైటీ ఆఫ్ థింగ్స్ హ్యాస్ కమ్ అప్. సో ఇవన్నీ కాస్మెటిక్లో ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వెజానల్ ఇన్ఫెక్షన్స్, ఒకప్పుడు వెజానల్ ఇన్ఫెక్షన్స్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఇవే ఉండే. అగైన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ రీసెంట్ థింగ్స్. అండ్ పెరిమెనోపాజల్లో వెజానల్ డ్రైనెస్ వల్ల పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఇలాంటివి ఉండేవి. అప్పుడు కూడా జస్ట్ వీ యూస్ టు గివ్ ల్యూబ్రికేషన్ అలోన్. ఫ్రీక్వెంట్గా ఎంత ట్రీట్ చేసినా ల్యూబ్రికేషన్ తప్ప ఆప్షన్ ఉండేది కాదు. నౌ వీ హ్యావ్ పిఆర్పీస్, ఫిల్లర్స్ విచ్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ అండ్ ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంకా చెప్పాలంటే పోస్ట్ డెలివరీ నా దగ్గరికి అయితే నేను ఇది పెట్టిన తర్వాత అందుకే అసలు ఎవరికి వెళ్ళాలో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా. సో నా పేషెంట్స్ హూ డెలివర్డ్ ఆల్సో ద కామన్ ప్రాబ్లమ్ ఎవ్రీ వన్ ఫీల్స్ ఆఫ్టర్ ద డెలివరీ ఈజ్ ద ఇంటర్కోర్స్ హ్యాస్ బికమ్ సో పెయిన్ఫుల్. దిస్ ఈస్ ఆల్మోస్ట్ 80% ఉమెన్ ఫీల్ దిస్. ఎందుకు ఫీల్ అవుతారు అంటే డ్యూరింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఎనీథింగ్ ద హార్మోన్ ఈస్ట్రోజన్ విల్ ఫాల్స్ డౌన్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ద ల్యూబ్రికేషన్ ఆర్ ద ఫీల్ ఆఫ్ దట్ ఆల్ ఇంట్రెస్ట్ అదంతా తగ్గిపోతుంది. సో వన్స్ యు ఆర్ అగైన్ బ్యాక్ టు దట్ యూ వోంట్ ఫీల్ దట్ గుడ్. ఇలాంటి కన్సర్న్స్ అన్నీ కూడా వీ కెన్ డీల్ ఇన్ ద కాస్మెటిక్ గైనిక్. ఓకే, సెకండ్ అదర్ సైడ్ చెప్పా కదా, కాస్మెటిక్ రీజన్స్. కొంతమందికి కొన్ని అక్కడ ఐ వాంట్ మోర్ లైట్నింగ్, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది ఇంటిమేట్ ఏరియాస్లో, లేకపోతే ఇంకా లేబియోప్లాస్టీ అని చాలా వచ్చేసాయి. సో బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ అక్కడ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని అడిగితే there are people who wants to look good. It's not like always look good. There are other problems also, like most recently I saw one patient who said there is example like vaginismus antaru. Vaginismus ante fear of intercourse anamata. Okay, there is two different thing. ఒకటి vaginismus, ఒకటి dyspareunia అంటాం, అంటే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. ఇక టూ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి అసలు ఇంటిమసీ అంటేనే, అంటే ఇంటర్కోర్స్ అంటేనే భయపడే వాళ్ళు ఉన్నారు కదా, ఆ భయంతో ద పెల్విక్ మజిల్స్ ఆల్ విల్ గెట్ ఇంకా వాళ్ళు దే డోంట్ ఎలో ఫర్ ఎనీథింగ్. ఓకే, స్పాజమ్ అయిపోతాయి అనమాట. దే గెట్ స్కేర్డ్. మనం ఇలా అనుకుంటాం కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉమెన్ సఫరింగ్ విత్ దిస్. అండ్ రీసెంట్గా నాకు ఒక పేషెంట్ కరీంనగర్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు బికాజ్ you know why they have come, first thing they don't want the doctor to know that she has that problem, local doctor aithe. Second, they don't know where to go, that's what they told. అంటే ఈ ప్రాబ్లం వస్తే ఇక్కడికి వెళ్ళాలని ఎక్కడ రివ్యూస్ కూడా లేవు. ఆబ్వియస్లీ ఎవరికి నాకు ఈ ప్రాబ్లమ్ని నేను సార్ట్ చేసామని వీ కెనాట్ కీప్ డైరెక్ట్లీ, రైట్? సో ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు సగం మంది దే సఫర్ మెంటలీ. సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డివోర్స్ ఆల్సో, separations also. So what I tell to every woman through this podcast is, so any problem you have, just meet a gynecologist. We are not here to judge anyone. కానీ సొల్యూషన్ దొరికి, there are so many patients which సొల్యూషన్ దొరికి, నాకైతే నా పేషెంట్ రీసెంట్గా అయితే డెలివరీ కూడా అయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ, షీఈస్ బ్యాక్ టు అగైన్ ఇంటర్కోర్స్ అండ్ ఆల్, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇంకా అలా వస్తూనే ఉంటారు. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, కానీ ఒకప్పుడు వెజైనస్మస్ అంటే అగైన్ ఆఫ్టర్ కాస్మెటిక్ గైనిక్ we came up again with new things. Like routine గా ఫస్ట్ మోస్ట్ ఇస్ కౌన్సిలింగ్, వాళ్ళకి భయం అలాంటి తగ్గించాలి. సెకండ్ వి గో విత్ వెజైనల్ డయాలిటిస్, వాళ్ళకి ట్రైన్ చేస్తూ ప్రెప్ చేస్తూ ఉండాలి. అలాంగ్ ఫర్ దాట్ హస్బెండ్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, వి నౌ కాస్మెటిక్ గైనిక్లో బొటాక్స్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి విచ్ టెంపరర్లీ రిలాక్స్ దట్ మజిల్స్ అనమాట. మనం ఏదైతే స్పాజమ్ ఉందో అది రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేసినప్పుడు పెనిట్రేషన్ విల్ బీ ఈజీ. వన్స్ దే ఆర్ యూజ్డ్ విత్ దట్ దే వోంట్ హ్యావ్ దట్ టెన్షన్. ఇంకొకటి ఉంటుంది డిస్పారోనియా అని, అంటే ఇంతకుముందు బాగానే ఉండేది, నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ లైక్ బికాస్ ఆఫ్ ద పెయిన్. అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా we have that, which we can again see what is the gynec related cause and చూసి దాన్ని బట్టి we can treat them అన్నమాట. One last question అండి. So when it comes to healthy pregnancy, what do you think is a golden standard for that? Let's say చాలా మందికి they don't have access for good doctors. ఇప్పుడు tier 2 tier 3 సిటీస్లో ఉన్న వాళ్ళకి, చిన్న ఊర్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు పాడ్కాస్ట్ చూసి వాళ్ళు హెల్దీగా కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్
అంటే డెలివరీ అండ్ ఆల్ ఆఫ్ దట్ దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్. ఇలాంటి టైంలో డైట్ ఏంటి, పర్ఫెక్ట్ డైట్ ఏంటి? నాకు ఇది మోస్ట్ లవింగ్ సబ్జెక్ట్ అనమాట. ఒక పేషెంట్ వస్తే కంటిన్యూస్ గా డైట్ గురించి ఒక 10 minutes మాట్లాడతాను. సో యాజ్ ఐ సెడ్ నో, ఫస్ట్ వాట్స్ యువర్ వెయిట్? ఓకే, ఇఫ్ యు ఆర్ 60 kgs యూ హ్యావ్ టు హ్యావ్ 60 grams ఆఫ్ ప్రోటీన్. ఓకే, అది మ్యాండేటరీ. అది ఫస్ట్ మనకి ప్రోటీన్ సోర్సెస్ దేంట్లో ఉంటాయని తెలియాలి. అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఎంతెంత ఉంటాయని తెలియాలి. ఎగ్జాక్ట్గా తినాలని ఏం లేదు, బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్, యూ హ్యావ్ ఆల్ ద బీన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్, ఆ బీన్స్ ఫ్యామిలీ అన్నిట్లో కూడా చాలా ప్రోటీన్. ఓకే, ఆల్ అవర్ లెంటిల్స్, అన్ని కందిపప్పు అన్నిట్లో కూడా వెరీ గుడ్ ప్రోటీన్. దెర్ ఇస్ నో వే. ఈవెన్ వెజిటబుల్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్లో కూడా ఉంటాయి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విచ్ ప్రోటీన్ యూ ఆర్ టేకింగ్. సెకండ్, నాన్ వెజ్కి వస్తే అట్లీస్ట్ 3 eggs యూ హ్యావ్ టు టేక్ డైలీ. ఓకే, అండ్ chicken is best source. Again, chicken breast is very important, and once in a while you can have good fish. Ivanni you have to make sure you have to know first the దేంట్లో ప్రోటీన్ ఉందని తెలుసుకొని మీరే యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ టైం టేబుల్. అంటే నేను ఎప్పుడు చెప్తా, ఒక చెక్ లిస్ట్ ఉండాలి. ఈ చెక్ లిస్ట్ తర్వాతే నీకు క్రేవింగ్స్ ఉన్నాయి, తినాలని ఉంది, ఏ ప్రాబ్లం లేదంటే యూ హ్యావ్ టు గో ఇట్. ఫస్ట్ చెక్ లిస్ట్ ఇస్ వెదర్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ ప్రోటీన్ ఆర్ నాట్, అట్లీస్ట్ అంతవరకు తీసుకొస్తున్నామా లేదా. సెకండ్, ఆర్ యూ హ్యావింగ్ డ్రై ఫ్రూట్స్? అగైన్ డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా, కాజు అవే కాదు. ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ అండ్ యు ఆర్ ఈటింగ్ రేజిన్స్, పిస్తా, కాజు, యువర్ sugars will raise. You should know what to eat, what not to eat. Especially andro almonds, walnuts, these are good source of all items. So protein source kuda బాగుంటుంది. వీటితో పాటు we can eat pecan nuts, ఇలాంటివి చాలా ఉన్నాయి, we can have it. సో రోజు డ్రై ఫ్రూట్స్ తినాలి, ఆల్టర్నేట్ డే లీఫీ వెజిటేబుల్స్ తినాలి. ఇంకో ఆల్టర్నేట్ డే డెఫినెట్లీ స్టీమ్డ్ వెజిటేబుల్స్ యూ హ్యావ్ టు ఈట్. ఓకే, సెకండ్, యాజ్ ఐ సెడ్, ప్రోటీన్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రూట్స్కి వచ్చేసరికి సీజనల్ ఫ్రూట్స్ అగైన్ యూ కెన్ హ్యావ్, నో నీడ్ టు హ్యావ్ ఫ్యాన్సీ ఫ్రూట్స్. నా ప్రకారం యాపిల్ ఎవ్రీ డే యూ కెన్ హ్యావ్. బెస్ట్ ఈస్ గోవా. అండ్ ఐ డోంట్ నో, ప్రెగ్నెన్సీలో ఎవరికి యాపిల్ నచ్చదు. Guava is the best fruit you will love, and it has lot of benefits more than apple. So even if you're diabetic also you can have guava. So at least 2 to 3 different colors of fruits you can have. All the citrus fruits have good fiber. So ఈ 5 అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఏం తినాలని ఆలోచించాలి. అంటే రైస్ తినచ్చా డాక్టర్, ఇది తినచ్చా, అది తినచ్చా అంటారు. ఎస్, యూ కెన్ హ్యావ్. కొంతమంది, మొన్న ఒక పేషెంట్ అడిగింది, డాక్టర్ నేను లావ్ అవ్వద్దు బట్ నేను ఉండాలి అని. దెర్ ఈస్ నథింగ్ లైక్ ప్రెగ్నెన్సీలో బాడీ వెయిట్ పెరగకుండా ఎవరు ఉండలేరు, బట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్, అండ్ అలాంగ్ విత్ దాట్ యూ హ్యావ్ టు వాక్. సో వెయిట్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ తిన్న ఫుడ్ని బ్యాలెన్స్ చేయాలి కదా. సో దాట్స్ వాట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్ అంటే అగైన్ నాట్ ఓన్లీ గోయింగ్ టు ది జిమ్. ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ యోగా, anything, if your hospital is arranging some exercises, you can do it, learn it, but with supervision if you don't know. But if you are good at yoga from starting, you can do basic yoga, all you can prep yourself. రోజు ఇవి ఏమి చేయను, నాకు భయము అంటే డూ వాకింగ్. ఓకే, క్లైమ్ స్టేర్స్ ఎక్కచ్చా, అవి ఎక్కద్దా అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, అగైన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ బేస్డ్ ఆన్ దాట్. క్లైంబింగ్ స్టేర్స్ ఇస్ వెరీ రొటీన్ అండి, మంచిగా అదంతా ఎక్సర్సైజ్. సో ఫుడ్కి వచ్చేసరికి ఇవన్నీ చూసుకోవాలి. ఫైబర్ రోజు తినాలి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఇట్స్ నాట్ దట్ ఈజీ బికాస్ ఇట్ లీడ్స్ టు ద హెమరాయిడ్స్, ఫిషర్స్ అండ్ ఆల్మోస్ట్ అగైన్ 80% ఆఫ్ ద ఉమెన్, బికాస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే టేక్ ఐరన్ సప్లిమెంట్స్. సో ఖచ్చితంగా ఫైబర్ యాడ్ అయ్యే ఉండాలి. ఫైబర్ యాడ్ అవ్వాలంటే అగైన్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ కావచ్చు, లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, యూ హ్యావ్ ఫిగ్స్ తినచ్చు మంచిగా, ఇంకా చాలా ప్రూన్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి, వెతికితే బోల్డ్ అని ఉన్నాయి మనం తినే ఫుడ్లోనే. ఇవన్నీ తింటున్నామా అని మనం ఒక వారం రోజులు ఫుడ్ జర్నలింగ్ చేసుకుంటే, ఎందుకంటే నేను చాలా మంది నాకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది డాక్టర్, అది వస్తుంది డాక్టర్, ఇది వస్తుంది, దీస్ ఆల్ ఆర్ నార్మల్. ఎందుకంటే మనకున్నది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాము, ఇంకో ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది, మన అందరికీ ఒకటే బ్యాగ్ ఉంది. వీ హ్యావ్ టు గో టు ద సమ్ హాలిడే ట్రిప్, కానీ ఆమె మాత్రం ఆ బేబీని కూడా పెట్టుకోవాలి ఆ బ్యాగ్లో, బట్ దెర్ ఇస్ నో ఎక్స్ట్రా బ్యాగ్ ఫర్ హర్. సో ఎక్కడ సెట్ చేస్తుంది?
అక్కడనే అన్ని సెట్ చేయాలి కదా. సో మన బాడీ కూడా మనందరికి ఒకటే టమ్మీ, సో దాంట్లోనే బేబీ పెట్టాలన్నప్పుడు ఇట్ విల్ పుష్ ద ఇంటెస్టైన్స్ అండ్ ఆల్. దాన్ని సెట్ చేసుకోవడానికి కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ అవుతాయి, అంటే బవల్స్ స్లోగా మూవ్ అవుతాయి, యాంగిల్ మారిపోతుంది. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి నార్మల్. సో కొన్నిసార్లు ఇప్పుడు నన్ను వచ్చి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ వస్తుందంటే వి గివ్ రొటీన్ యాంటాసిడ్స్, అలా కొంచెం బ్రేక్ తీసుకొని. ఎందుకు చెప్తామంటే డోంట్ టేక్ ఎట్ ఏ టైమ్ ఫుడ్, టేక్ బ్రేక్స్ అని ఎందుకు అంటామంటే యాంగిల్ అవన్నీ చేంజ్ అయినప్పుడు నీకు ఒకలా ఉండొచ్చు, నాకు ఒకలా ఉండొచ్చు. సో అండర్స్టాండ్ వాట్ కాజింగ్ యూ రిపీటెడ్లీ, దట్స్ వాట్ ఫుడ్ జర్నలింగ్. ఒక వారం రోజులు మీరు ఏం తింటున్నారో తెలిస్తే మీకు ట్రూత్ తెలుస్తుంది, ఎంతవరకు మంచిగా తింటున్నామో. సెకండ్, యూ విల్ అండర్స్టాండ్ వై యూ ఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్స్. అండ్ థర్డ్, యువర్ కాన్స్టిపేషన్ ఈస్ గాన్ and your gastritis is gone, and you will start thinking what to eat, what not to eat. And major problem చాలా సార్లు నూడిల్స్ తింటారు డాక్టర్, షీ లవ్స్ మ్యాగీ అని ఇట్లా అంటూ ఉంటారు. మై బిగ్గెస్ట్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ is don't eat maida is again anti-inflammatory and it will slow down your bowel, again constipation. సో కొన్నిసార్లు క్రేవింగ్స్ ఆపుకోలేము. Once in a while is okay, don't be restricted, but whenever you go for unhealthy food, no, just think, don't just give that to your baby. You are growing a baby kada, that's not easy. You should give good food for the baby because it's absolutely dependent on you, like a parasite. You should always feed good food, good health. Fair. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. ఐ థింక్ ఇవన్నీ మీరు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఐ థింక్ will be useful for a lot of people. Yeah. So thank you so much for sharing all of this with us. Thank you so much for giving this the opportunity. Thank you. I hope many people will see this and understand what exactly they are doing. Done. Thank you. Yeah.